నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, కరుణామయుడా ఉపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా కరుణా ఆమేన్. కరుణామయుడా రూపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా.
రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకు సాటి ఎవరు లేరయా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు నీవు తెరచిన తలుపులు ప్రధాన యాజకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా ప్రధాన యాజకుడా నా యేసు రాజా నిత్య యాజకత్వము చేయుచున్నవాడా యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా ఆమేన్ చప్పట్లు కొట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు తెరచిన తలుపులు వేయలేరుగా ఎవరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు 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 ఆమేన్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా తెరచిన తలుపులు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును కరుణా పీఠాన్ని నీవు మార్చావు కరుణామయుడా కరుణా పీఠాన్ని నీవు మార్చావు కృప పొందినట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా కృప పొందినట్లు నాకు ధైర్యమిచ్చి నీ
సన్నిధికి నన్ను చేర్చితివా. స్తోత్రము రక్షకుడైన నా ఆమేన్. దేవుడా, థ్యాంక్ యూ లార్డ్. నా ఎదుట మీరు తెరిచినటువంటి తలుపులు ప్రభువా, అయ్యా ఎవరు మూయగలరు స్వామి? మీరు మూసినటువంటి తలుపులు పైకి ప్రభువా, మనీకే ప్రభా. ఎవరు తెరవగలరు నాయనా? యేసయ్యా, నీ సన్నిధిలో చేరి నాయనా సంతోషముగా పాడుచున్నా. నాయన నువ్వు ప్రధాన యాజకుడవు, దేవుడు అని, సమస్తము చేయగలిగిన వాడు అని, మీరు ఆశీర్వదించగలిగిన దేవుడు అని, మీరు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవ్వరు ఆపలేరని స్వామి గుర్తు తెచ్చుకొని నాయన నీ నామాన్ని స్తుతిస్తున్నా లార్డ్. రాజా యేసు రాజా, నీవే రాజుల రాజువని, ప్రభుల ప్రభుడవని, రాజా ఆమేన్, రాజా రాజా యేసయ్యా, ప్రధాన యాజకుడా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, నా కొరకు మానక విజ్ఞాపన చేయించిన దేవుడవయ్యా, తండ్రి యొక్క కుడి పార్శ్వమును కూర్చొని నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడల కొరకు నిత్యము నేటికి నీ యాజకత్వం యొక్క ధర్మమును చేయించిన దేవుడవు నా తండ్రి. నాయనా నేను సంతోషముగా ఆరాధిస్తున్నా, ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మా అంతరంగములో కలిగే ఆనందము స్వామి అది వర్ణించలేనిది స్వామి. నజరేయుడా మా మంచి బోధకుడా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా. ప్రియమైన దేవుని బిడ్డ, వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా? ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, ఆరాధించుటకు యోగ్యుడు, సన్మానమునకు అర్హత కలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. లార్డ్ స్తోత్రము నాయనా, స్తోత్రము రాజా. లార్డ్ జీసస్, జీసస్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా. నీ బిడ్డలు ఒక్కొక్కరి మీద నీ అభిషేకము కృమరించబడునుగా. ఆత్మ ఫలముతో నిండుకున్న వారై ఆత్మ యందు ఆనందిస్తూ ప్రభువా, నీవు ఆరాధనకు యోగ్యుడివని మా జీవితములను కాపాడుచున్న మంచి కాపరి
స్తుతిస్తున్నారయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా 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 జీసస్. ఆమేన్. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా, యాజక రాజ్యమైన నిత్య సియోను, నూతన యెరూషలేం కట్టుచున్నవాడా, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతో నీ స్థాపించు రాజా. అవునయ్యా, నీ సింహాసనం మా హృదయంలో స్థాపించు దేవుడవు రాజా. మా హృదయ సీమని పరిపాలించుచున్న దేవుడవయ్యా. మీ యొక్క పరలోక ఆనందమును మా హృదయ అంతరంగములో తండ్రి అనుభవించుటకు మీరే కారణమై ఉన్నారు ప్రభువా. మీరు కార్చిన రక్తం, మీరు చేసిన బలియాగం, మీరు చేసిన త్యాగం తండ్రి యొద్దకు నాయన ధైర్యముగా ప్రభు చేర్చబడుటకు మేము అయ్యా నీ కృపాసనం యొద్దకు చేర్చబడుటకు ప్రభువా మీరే కారణము స్వామి. ఈ పరలోక ఆనందము మేము పొందగలుగుచు ఉన్నామంటే, మా హృదయములో సమాధానం ఏలబడి చేయించినదంటే యేసయ్యా, అందుకు కారణం మీరే ప్రభువా. మిమ్మల్ని స్తుతించకుండా మేము ఉండలేం ప్రభువా. తండ్రి, నిత్యము 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 స్తుతులకు అర్హుడవు రాజా. అయ్యా, స్తుతులకు అర్హుడవు నీవే. నీవు తప్ప వేరొకరికి మా హృదయములో స్థానము లేదు ప్రభువా. మీరు సర్వశక్తి కలిగిన దేవుడవని పదే 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 స్వామి పలుకుటకు మా అంతరంగమును ప్రేరేపించుచున్న దేవుడవు నాయన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమం అంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.